ఈరోజు నేను గొల్లపూడి వై జంక్షన్ దగ్గర ఉన్నానండి. వై జంక్షన్కి ఆపోజిట్లో డీమార్ట్ పక్క సందులో ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను. అక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, ఫోర్త్ ఫ్లోర్లో మొత్తం 4 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నారు. సో నేను ఆ ఫ్లాట్స్ వీడియో తీసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దానివల్ల మీకు ఇంకా చాలా ప్రాపర్టీస్ వీడియోస్ పంపించగలను నేను. సో నేను ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేస్తానండి. వెళ్దాం. హాయ్ అండి, ఇది గొల్లపూడి వై జంక్షన్ దగ్గర మీకు చెప్పాను కదా, ఇదిగోండి ఇది ఒక కార్ షోరూము. దాని పక్కన విజేత సూపర్ మార్కెట్ జూమ్ చేస్తా. దాని పక్కన అపార్ట్మెంట్ వై జంక్షన్ సెంటరు. కొంచెం ముందుకెళ్తే ఇటు సైడు రిలయన్స్, డీమార్ట్ అవి వస్తాయండి వై జంక్షన్ దగ్గర. అక్కడి నుంచి జస్ట్ రోడ్ యాక్సెస్లో అయితే 100 మీటర్స్ పడుతుంది. బిల్డింగ్స్ అయితే ఇది 4th బిల్డింగ్. అదిగోండి బ్లూ కలర్ ఫస్ట్ది, సెకండ్, థర్డ్, 4th వస్తుంది. ఇంకోటి చుట్టూ అపార్ట్మెంట్ లొకాలిటీ, ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ. హాయ్ అండి, ఇంతకుముందు మనం చూసిన ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లాట్ అండి. ఇది సెకండ్ ఫ్లాట్. కొంచెం పక్కన కారిడార్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చూస్తున్నారు కదండి, టీకుడ్ డోరు సేమ్ అదే ఫస్ట్ ఫ్లాట్కి ఇచ్చినట్టే. దీనికి వచ్చేసి హాల్ వచ్చి చాలా పెద్దది వచ్చిందండి, స్పేషియస్గా ఇచ్చారు. అంటే కిచెన్ వచ్చేసి కొంచెం తగ్గించారు. చూడండి, దగ్గర 16, 18, 10 వస్తుంది. హాలు చాలా పెద్దది. కిచెన్ చూడండి సింపుల్గా ఇచ్చారు. ఇంత ముందు దాంట్లో కిచెన్ వచ్చేసి డైనింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక బెడ్రూమ్ స్పేస్ అంత ఇచ్చారు. దీనికి వచ్చేసి హాల్ కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇదిగోండి ఆర్చ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు ఆర్చ్ లాగా ఇక్కడ డెకరేషన్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఇదేమో వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూము స్క్వేర్గా ఉందండి. బెడ్రూమ్ చూడండి, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చాలా పక్కా ప్లాన్తో ఇంజనీరింగ్ చేసి కట్టారండి. ఇది మనకి ఎక్కడ వేస్టేజ్ అనేది ఉండదు, ఎక్కడ ఒకటి ఎక్కువ తక్కువ ఉందని ఉండదు. అంతా చక్కగా స్పేషియస్గా కట్టారు. డైనింగ్ యూస్ చేసుకున్న వాళ్ళు డైనింగ్ యూస్ చేసుకున్న ఆ ఫ్లాట్ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లాట్ డైనింగ్ లేకుండా ఓన్లీ కిచెన్ యూస్ చేసుకొని ఇక్కడ మనకి హాల్ ఇక్కడ ఆర్చ్ పెట్టుకొని ఇలా వాడుకోవడానికి బాగుంటుంది. అలా కూడా ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా అలాగే స్క్వేర్గా ఉంది. బాత్రూమ్, డబుల్ బెడ్రూమ్. మొత్తం 2 బెడ్రూమ్స్ అండి. ఫస్ట్ ఫ్లాట్లో ఎట్లా వచ్చిందో సేమ్ అదే ఇది కూడా 2 బెడ్రూమ్. కాకపోతే అది నార్త్ ఫేసింగ్ వస్తుంది, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సేమ్ టీక్వుడ్ డోర్స్, టీక్వుడ్ విండోస్. ఇంటర్నల్ వచ్చేసి మీరు చూస్తే బ్లాక్ కలర్ చూడండి, గుమ్మాలు వచ్చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త మోడల్స్ ఇవన్నీ. కిచెన్లో కానీ దేంట్లో అయినా సరే టైల్స్ ఇచ్చారు. బాత్రూంలో, కిచెన్లో టైల్స్ ఇచ్చారు. మీరు ఫ్లోర్ కూడా చూడండి, ఫ్లోర్ ఎంత క్లియర్గా ఉంది. మొత్తం అంతా ఒకే మోడల్, ఎక్కడ మనకి డిజైన్లో కూడా తేడా లేకుండా పక్కగా నీట్గా చేసి ఇచ్చారు. ఇవి ఇటాలియన్ బయటకు వస్తున్నానండి ఇప్పుడు. ఇది కారిడార్. ఈ కారిడార్ స్ట్రైట్గా వెళ్ళి కిందకి దిగితే స్టెప్స్ వస్తాయి. అది ఆ గోడ కనిపించేది అది ఒక ఫ్లాట్, అది నార్త్ ఫేసింగ్. ఇప్పుడు మనం ఇది చూసింది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఇది సో ఈ 2 ఫ్లాట్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి. ఒక్కొక్కటి 40 lakhs చెప్తున్నారు. 1100 SFT. ఇది మాట్లాడుకోవచ్చు. 1100 SFT 40 lakhs చెప్తున్నారు. ఇవ్వండి ఇది.